నీ సన్నిధిలోనే నిలచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసెదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే యేసయ్యా దివ్య ప్రసాదములు వేంచేసి ఉండి నీ వాక్కుతో మమ్మ బలపరచి నడిపిస్తున్న ప్రభువా నీకే ఆరాధన మా స్తుతులు మా స్తోత్రములు. బిడ్డలారా కలిసి పాడదాం. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూ నీ నడిచిదా అన్ని వేళలా నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూ నీ నడిచిదా అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే. ప్రభువా ఈ రాత్రి ఈ చివరి ఆరాధనలో వాక్య అభిషేకం కావాలని ఎదురు చూస్తున్న బిడ్డలని అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మీయ దాహము తీర్చండి. నీ ఘన కార్యములు ఈ రాత్రి జరుగునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. పడదాం. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూ ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ చిత్తమునే చేసెదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసెదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడి. అందరూ కలిసి ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే. చేతులపైకి లేపి అందరూ కూడా ఆరాధన కలిసి పాడదాం. ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన
ఆరాధన యేసు నీకే. ఆరాధన మరొకసారి. ఆరాధన యేసు నీకే. 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 హల్లెలూయా 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 యేసు నీకే. హల్లెలూయా యేసు నీకే. హల్లెలూయా యేసు నీకే. హల్లెలూయా యేసు నీకే. స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన యేసునికే. ఆరాధన ఘనత స్తుతి స్తోత్రము యేసునికే. ఘనత వందనములు స్తుతి ఆరాధన యేసునికే. సర్వసింహాసనపై ఆసీనుడవానికి వందనములు స్తోత్రము ఆరాధన ఘనత మహిమ స్తుతి స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడక చివరి గడియలో ఈ దివస ప్రసాద ఆరాధనలో ఆత్మలు ఏకీభవించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీ బిడ్డలకి వాక్య అభిషేకము దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సోమవారం నుండి శుక్రవారం వరకు ఆకలి దప్పికతో ఎదురు చూస్తున్న బిడ్డలని, ఈ వడకములు పూర్తిగా పాల్గొన్న వారిని ప్రభు నీ వాక్యముతో అభిషేకించండి, వారి దాహమును తీర్చండి. ఈ ఆరాధనలో వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు మహిమ కలుగునగాక. ఏ ఇంట్లో ఈ ఆరాధన నడుస్తూ ఉందో, ఎవరెవరైతే ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో ఆ ఇంటిని ప్రభువు తన వాక్కు ద్వారా వెలిగింప చేయునగాక. మీ మనస్సులో, మీ హృదయములో ఆత్మ ప్రసన్నత ఆయన నింపునుగాక. సకల దూతలారా, అతిదూతలారా, హతసాక్షులారా, అసంఖ్యం దేవదూతలారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఈ ఆరాధన జరుగుతూ ఉండగా ఈ బిడ్డల కుటుంబాలలో అసంఖ్య దేవదూతలు సంచరించునుగాక. అమ్మా, మా కొరకే ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడక చివరి ఆరాధనలో పాల్గొనడానికి సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధన ముఖ్య ఉద్దేశము వాక్య అభిషేకం కావాలని మేము మీకోసం చేస్తున్నటువంటి ప్రార్థన. చాలామంది స్వామి మాకు అభిషేకం కావాలి, నేను వాక్యం బోధించాలి,
నేను సువార్త ప్రకటించాలి అని నా దగ్గరికి వచ్చి అడగటము, ప్రార్థన చేయించుకోవటము అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పట్లరా వాక్యాభిషేకం అంటే ఏమిటి అని మనము కాసేపు ధ్యానించుకుందాం. వాక్యాభిషేకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మీకు తెలుసు, దైవ ప్రేరణ కలిగి, పరిశుద్ధాత్మ అభిషేక ప్రేరణ కలిగి దేవుడు సువార్తికుల ద్వారా రాసినదే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ చదువుతున్న ఒక వ్యక్తి చదువుతూ ఉండగా ఏ అభిషేకముతో సువార్తికులు పరిశుద్ధ గ్రంథం రాశారో అలాంటి ఒక అభిషేకము, అలాంటి ఒక దైవ ప్రేరణ కలిగి ఉండటం వాక్యాభిషేకానికి ఒక లక్షణం. రెండవదిగా, వాక్యము చదవాలని ఒక వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఆత్మదాహము కలిగి ఉండటం, అనగా ఈ ఆకలి దప్పిక తీరదు, చదువుతూ ఉండే మళ్ళీ చదవాలని, చదివే వాక్యాన్ని మళ్ళీ చదవాలని, అది ఇంకా గ్రహించాలని, దేవుని వాక్కు తనవి తీర చదివి తెలుసుకోవాలని, గ్రహించుకోవాలని వాక్యం పట్ల ఒక వ్యక్తికి ఉన్న ఒక దాహం వాక్యాభిషేకానికి రెండవ లక్షణం. మూడవదిగా, చదువు వచ్చినా చదువు రాకపోయినా ఒక వ్యక్తి వాక్యం చదువుతూ ఉండగా, బైబిల్ చదువుతూ ఉండగా ఆ చదువుకున్న వాక్యములో ఉన్న అంతరార్థము తెలుసుకోవటానికి ఒక జ్ఞానం కలిగి ఉండటం, అనగా బయట నుంచి ఎవరో ఒకరు బోధించుకోకుండా, ఎటువంటి సహాయము బయట నుంచి ఎవరు ఇవ్వకుండా, తీసుకోకుండా ఒక వ్యక్తి చదువుతూ ఉండగానే ఆ చదువుతూ ఉన్న వాక్యము సరిగా అర్థం చేసుకోవటానికి దేవుడిచ్చే ఒక జ్ఞానం వాక్యాభిషేకానికి ఒక లక్షణం. ఒక వ్యక్తి వాక్యం చదువుతూ ఉండగా ఆ వాక్యమును గురించిన వాక్య సంబంధమైన కొత్త దర్శనాలు, కొత్త వివరణలు, కొత్త అర్థము ఒక వ్యక్తికి దేవుని ఆత్మ తెలియచేస్తూనే ఉంటాడు. ఒక వాక్యం ఒకసారి చదివితే, అది మళ్ళీ చదివితే, ఇంకా మళ్ళీ చదివితే, ఒక్కొక్కసారి చదువుతూ ఉండగా నూతన కోణాలు, నూతన రహస్యాలు, లోతైన ఆ వాక్య అంశమును ఒక వ్యక్తి తెలుసుకునేలాగున దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని అభిషేకిస్తాడు. అది వాక్యాభిషేకానికి ఇంకొక లక్షణం. ఒక వ్యక్తి ఒక బోధకుడుగా వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు దానిని వింటున్న వాళ్ళు సరిగా అర్థం చేసుకోలాగున, మంచిగా బోధించటానికి, వింటున్న వాళ్ళు సరిగా అర్థమయ్యేలాగున, వారికి బోరు కొట్టకుండా ఆ వాక్యం బోధిస్తూ ఉండగా ఒక ఆత్మ ప్రసన్నత అందరినీ ఆగట్టుకునేటట్లు, ఆ వాక్యం ఆసక్తికరంగా ఉండేటట్లు, ఆ వాక్యాన్ని సరిగా వింటున్న వాళ్ళందరికీ ఎటువంటి సందేహము లేకుండా వివరించేలాగున ఒక కృప కలిగి ఉండటం వాక్యాభిషేకానికి ఇంకొక లక్షణం. ఒక వ్యక్తి వాక్యం ఎత్తి పట్టుకుంటూ ప్రార్థన చేసిన, వాక్యం ఎత్తిపెట్టి ఇంకొక వ్యక్తి కోసము ప్రామిసెస్ క్లెయిమ్ చేసుకున్న,
ఆ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఎదుటి వ్యక్తికి, ఎవరి కోసం ప్రార్థిస్తున్నామో ఆ వ్యక్తికి స్వస్థత కానీ, విడుదల కానీ, ప్రత్యక్షమైన ఆత్మాభిషేకం కానీ కలిగి ఉండటం వాక్యాభిషేకానికి ఇంకొక లక్షణ. కొంతమంది కథోలిక శ్రీసభలో మనకున్నటువంటి సిద్ధాంతాలను, కథోలిక శ్రీసభ ఒఫీషియల్ టీచింగ్స్ని, బోధను, డాగ్మాస్ అండ్ డాక్ట్రిన్స్ని కథోలిక ఇతర సంఘాల అటాక్ నుండి, విశ్వాసానికి విరుద్ధమైనటువంటి, శ్రీసభకి విరుద్ధమైనటువంటి, కథోలిక సంఘానికి విరుద్ధమైనటువంటి తప్పుడు బోధనల నుండి సంరక్షించడానికి ఒక డిఫెండర్ ఆఫ్ ఫెయిత్ అనగా ఆ సిద్ధాంతాన్ని, ఆ బోధను సరిగా విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటూ నిలబెట్టడానికి, డిఫెండ్ చేయటానికి ఆత్మ అనుగ్రహించు ఒక జ్ఞానం, వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ డిఫెండ్ చేయగలిగే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విచక్షణ జ్ఞానం, ఇతరులకి లేనటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగి ఉండటం వాక్యాభిషేకానికి ఇంకొక లక్షణ. ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తి వాక్యము చదివి ఆ వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేయటానికి, అనగా ఒక వాక్యం చదివిన తర్వాత దానిని వివరించటానికి దేవుడు ఒక వ్యక్తికి అనుగ్రహిస్తున్న ప్రత్యేకమైనటువంటి ఒక జ్ఞానం వాక్యాభిషేకానికి ఇంకొక లక్షణ. ప్రియబిడ్డలారా, కొంతమంది అస్సలు చదువు రాకపోయినా, చదువే రాదు కానీ వాక్యం చదవటానికి, ఆ చదువుతున్న వాక్యం అర్థం చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన మానవ కల్పితం కాకుండా, మానవ ఇచ్ఛ కాకుండా ప్రత్యేకమైన దేవుని ఆత్మ ప్రభావం వలన, అభిషేకం వలన వేరే ఏ గ్రంథము కానీ, వేరే ఏ లిటరేచర్ కానీ చదవటానికి చదువు రాదు కానీ బైబిల్ పట్టుకుంటే అది చదవటానికి కొంతమంది చదువురాని వాళ్ళకి దేవుడిచ్చే ప్రత్యేకమైనటువంటి ఒక కృప వాక్యాభిషేకానికి ఇంకొక లక్షణ. ప్రియబిడ్డలారా, అన్ని భాషలలో వాక్యాన్ని చదివి దాన్ని వివరించి వాటిని బోధించటానికి కొంతమంది సేవకులకి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కృప, అభిషేకం వాక్య జ్ఞానానికి, వాక్యాభిషేకానికి ఇంకొక లక్షణ. బిడ్డలారా, బైబిల్ కోసం, దేవుని వాక్యం కోసము, దేవుని సన్నిధి కోసము ఒక వ్యక్తికి కలుగుతున్నటువంటి ప్రత్యేకమైన ఒక ఆసక్తి, ఒక ఆంతరిక దాహం, అనగా ఆ ఒక అభిషేకం ఒక వ్యక్తికి ఉంటే బిడ్డలారా, ఆ వాక్యమే దేవుడవని, దేవుడే వాక్యమని, అది కేవలం ఒక గ్రంథము కాదు అని, అందులో ఉన్న నిజమైన దేవుని ప్రసన్నత ఒక వ్యక్తి గ్రహించలాగున ఆ గ్రంథం పట్టుకుంటేనే ప్రియబిడ్డలారా, ఆ గ్రంథము ద్వారా, ఆ గ్రంథములో ఇమిడి ఉన్న దేవుడు స్వస్థతలు, విడుదలు ఇచ్చేలాగున గొప్ప కార్యములు ఆ వ్యక్తికి తన పరిశుద్ధాత్మ కృప ద్వారా అనుగ్రహించటం, అది పొంది ఉండటం ప్రియబిడ్డలారా వాక్యాభిషేకానికి ఇంకొక లక్షణ. ఇటువంటి ఇన్ని రకరకాల ప్రత్యేకతలు వాక్యాభిషేకం అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాభిషేకానికి విరుద్ధమైనటువంటిదే సైతాను కలిగించు అన్ని రకాల ఆటంకాలు. నంబర్ 1, బైబిల్ చదవటానికి ఇష్టం లేదు,
వాక్యం వినటానికి అస్సలు తాత్పర్యము లేదు. బైబిల్ చదివితేనే మొత్తం వేసుకునేటట్లు వెంటనే నిద్ర వచ్చేస్తుంది. వాక్యం అస్సలు జ్ఞాపకం ఉండదు. వాక్యం వింటుంటే విసుగెత్తిపోవటం కానీ, దురద రావటం కానీ, అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించటం కానీ, ఇటువంటి సైతాన్ని కలిగించు ఆటంకాలు. వాక్యం ఎంత చదివినా అది అర్థం చేసుకోకుండా ఉండటానికి ఆంతరిక నేత్రములు మోయబడినటువంటి పరిస్థితి. వాక్యము ఒక్కటి కూడా లోపలికి పోనీయకుండా, ఆ వాక్యములో ఉన్న దేవుని యొక్క వెలుగు నీపై ప్రకాశింపనీయకుండా సైతాను ఆత్మీయ గురుడుతనం కలిగించటము. వాక్యం వింటూ ఉన్నా, వాక్యం చదివినా ఆ వాక్యం మీద అనవసరమైనటువంటి సందేహాలు కలిగించటము సైతాను కలిగించు ఆటంకాలు. వాక్యాన్ని మానవ బుద్ధితో, లోక సంబంధమైన జ్ఞానముతో, తెలివితేటలతో వ్యాఖ్యానించి ఇదేంటి ఒక బుక్కు, ఇది ఎవరో రాసి పెట్టింది, ఇది దేవుని వాక్కు కాదు, బైబిల్ సత్యం కాదు, ఇటువంటి అన్నకల యుక్తివాతము కలిగి ఉండటం సైతాను కలిగించు ఆటంకాలే. ప్రియబిడ్డలారా, స్పష్టంగా క్లియర్గా దేవుని వాక్యానికి, దేవునికి విరుద్ధంగా మాట్లాడటం, వాక్యం అనే దీపాన్ని అణచివేయటము, ఇటువంటి అన్ని రకాల కార్యాలు సైతాను క్రియలే. నేను ఇప్పుడు మీ ముందు 2 రకాల స్పెషాలిటీస్ని తెలియచేసి ఉన్నాను. ఒకటి, వాక్య అభిషేకం కలిగి ఉన్న బిడ్డల జీవితములో, వ్యక్తి జీవితములో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రత్యేకత, అది పరిశుద్ధాత్మ కార్యము. రెండవదిగా, వాక్య జ్ఞానం లేకుండా సైతాను ఒక వ్యక్తిలో, సైతాను కుటుంబాలలో చేస్తున్నటువంటి అన్ని రకాల ఆటంకాలు. సజీవ వాక్కు అనే తెలుగు ధ్యాన వడక చివరి ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా, బిడ్డలారా, నేను చెప్పినటువంటి ఈ 2 రకాల విషయాలలో మీరు ఎక్కడ ఉన్నారు అని ఒక్క నిమిషం ఆలోచించుకోండి. వాక్యాభిషేకములో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు మీలో పనిచేస్తూ ఉన్నాయా? వాక్యాభిషేకం కలిగిన బిడ్డలలో ఉన్నటువంటి 1, 2, 3, 4 ప్రత్యేకతలు మీలో ఉన్నాయా? లేదా సైతాను కలిగించు ఆటంకాలలో 1, 2, 3, 4 మీలో పనిచేస్తూ ఉన్నాయా? ఒకసారి మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని 2 చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ఈ ఆరాధనలో వాక్యానికి ఉన్నటువంటి అన్ని ఆటంకములు, సైతాను కలిగించు అన్ని అవరోధముల నుండి, ఆత్మీయ గురుడుతనము నుండి మీకు దేవుడు విడుదల కలిగించాలని మనం మొదటిగా ప్రార్థిస్తూ ఉన్నాం. రెండవదిగా, మనము వాక్య అభిషేకం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నంబర్ 1, బిడ్డలారా, 2 చేతుల గుండె మీద పెట్టి నేను చెప్పిన ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. బైబిల్ చదవటానికి నీకు ఆసక్తి లేదా? బైబిల్ చదువుతూ ఉంటే నిద్ర వస్తుందా? వాక్యం వింటూ ఉంటే నీకు విసుగెత్తిపోతుందా? వాక్యాన్ని సందేహ దృష్టితో చూస్తున్నావా? వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావా? వాక్యాన్ని లోక జ్ఞానముతో, మానవ బుద్ధి తెలివితేటలతో వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉన్నావా? వాక్యం ఎంత చదివినా ఒక్క వాక్కు కూడా జ్ఞాపకం లేకుండా అన్ని మర్చిపోతున్నావా?
వాక్యం ఎంత చదివినా అది గ్రహించే శక్తి లేకుండా ఒక బుక్ చదువుతున్నట్లుగా చదివి మర్చిపోవటం, ఆ వాక్యం నీపైన ఎటువంటి ప్రభావం లేకుండా వెళ్ళిపోతుందా? అరటి ఆకుల మీద నీళ్లు పోసినట్లు వాక్యం నీపై ఎటువంటి ప్రభావం లేకుండా పోతుందా? ఎన్నిసార్లు బైబిల్ చదివినా దానిలో ఉన్నటువంటి అంతరార్థము, బైబిల్లో ఉన్నటువంటి లోతైన జ్ఞానం నీకు అర్థం కాకుండా సైతాను గురుడితనం కలిగించి ఉన్నాడా? ఇటువంటి ప్రభావంలో నీవు ఉంటే బిడ్డ, ఈ ఆరాధనలో కత్తోలిక శేషభ అధికారముతో, గురువుల అభిషేకముతో, త్రైత్వక దేవి నామం పేరిట గురువులు ఒక బంధన విడుదల ప్రార్థన చేస్తూ ఉండగా మీరు నాతో కలిసి ఈ బంధకాలను విడుదల కావాలని మీరు ప్రార్థించండి. మొట్టమొదటిసారిగా తెలుసో తెలియక దేవుని పరిశుద్ధాత్మకు, దేవుని వాక్యానికి, కత్తోలిక శేషభకు, నీ విశ్వాసానికి విరుద్ధంగా చేసిన సకల పాపములు, దోషములు, అవినీతిని మన్నించుమని భగవంతుని ఎదుట మీరు ప్రార్థించండి. నేను చెప్పిన ఉత్తమ స్తవ ప్రార్థన నా తర్వాత మీరందరూ చెప్పండి. సర్వేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్క నాటికిని ఇటువంటి పాపములు దేవుని వాక్యానికి దేవునికి శ్రీ సభకు విశ్వాసానికి విరుద్ధంగా చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, శరములు వంచి ఇన్ని రకాల సైతాను ఆటంకముల నుండి, బంధకాల నుండి, వాక్యానికి విరుద్ధమైన సకల కార్యముల నుండి విడుదల కావాలని శరములు వంచి మీరు ప్రార్థించండి. నేను ఒక బంధన విడుదల ప్రార్థన మీకోసం చేయబోతున్నాం. మీరు మెల్లగా స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని మీరు స్తుతిస్తూనే ఉండండి, స్తుతిస్తూనే ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా పరలోక తండ్రి, నీవు నోటి నుంచి వెలువడిన వాక్కు ద్వారా ఈ ప్రపంచమును, సృష్టిని, మానవ జాతిని కలుగజేసేందుకు స్తోత్రం. దేవుని యొక్క నోటి నుంచి వెలువడిన వాక్కు ద్వారా ఆయన అన్నిటిని సృష్టించి పరిపాలించి నడిపిస్తూ ఉంది అని మేము నమ్ముతూ ఉన్నాం. దేవా, సజీవ వాక్కు అనే తెలుగు ధ్యానవడకములో పాల్గొని ఈ చివరి ఆరాధనలో ప్రార్థిస్తున్న ఈ బిడ్డలకి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన, దేవుని ఆత్మ కార్యాలకు విరుద్ధమైన అన్ని పైశాది కార్యముల నుండి నీ పరిశుద్ధమైన ఘనమైన నామం పేరిట వీరికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యము చదవటానికి, వాక్యం ఆలగించటానికి, పాటించటానికి, బుద్ధిలో, తలంపులో, ఆలోచనలో కలిగి ఉన్నటువంటి అన్ని రకాల సైతాను ఆటంకములు యేసు నామం పేరిట బంధించబడునుగాక. వాక్యం వింటూ ఉండగా నిద్రపోవటము, వాక్యం వింటూ ఉండగా విసుగెత్తటము, వాక్యం వింటూ ఉండగా అక్కడి నుంచి పారిపోవాలనిపించటము కానీ అన్ని వేళ సైతాను ఆటంకములు యేసు పరిశుద్ధమైన వాక్య పేరిట బంధించబడునుగాక. వాక్యం చదివినా గుర్తు రాకుండా, వాక్యములో ఉన్నటువంటి అంతరార్థము గ్రహించకుండా, వాక్యం చదివిన ఎటువంటి ప్రభావము లేకుండా చేస్తున్నటువంటి అన్ని రకాల ఆత్మీయ గురుడితనములు యేసు పరిశుద్ధమైన ఆత్మకిలో కాల్చివేయబడునుగాక. బైబిల్ చూడటానికి, చేతులు పట్టుకోవటానికి సిగ్గు అనిపించటం కానీ, మానవ బుద్ధితో, మానవ ఆలోచనతో
యుక్తవాదముతో బైబిల్ని సందేహించటము, అనుమానించటము, బైబిల్కి విరుద్ధంగా మాట్లాడటం, ఇటువంటి అన్ని రకాల సైతాను క్రూరమైనటువంటి కార్యములు, బంధకములు యేసు పరిశుద్ధాత్మైనటువంటి శక్తిలోను సిలువ చెంత నశించిపోవునగాక. కత్తోలిక సీసభ అధికారముతో, గురువుల అభిషేకముతో, తండ్రి కుమార పవిత్రత నామములో అన్ని రకాల సైతాన గుడ్డితనములు, ఆటంకములు, బంధకాల శక్తులు తొలగించబడునగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, చేతులపైకి లేపి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, ఈ బిడ్డల కోసం ప్రార్థించబడుకుంటున్నా. దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు వాక్య అభిషేకం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు మోకరించాలనిపిస్తే మీరు మోకరించండి. రెండు చేతులు మీ ముందు చాచి పట్టుకోండి. మీకు కూర్చోవాలనిపిస్తే మీరు కూర్చోండి. రెండు చేతులు మీ ముందు చాచి తెరచి పట్టుకోండి. కళ్ళు మూసుకుని బిడ్డలారా, ఎక్కడ దిక్కు చూడకుండా, ఎవరిని చూడకుండా దేవుని పరిశుద్ధాత్మ మీకు వాక్య అభిషేకం ప్రసాదించాలని మనము ఒక్కొక్క అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయబోతున్నాం. ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే నీకు కావాలి అని నీవు దాహముతో ఉన్నావో దానికోసం తీవ్రంగా ప్రార్థించండి. ఈ సప్రసాదాలు వేంచేసి ఉన్న దేవుడు, వాక్కువై జీవమై ఉన్న దేవుడు ఈ కార్యం వాక్యాభిషేకం లాగా మీకు ప్రసాదించాలని మీరు నాతో కలిసి ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధాత్మదేవ, జ్ఞానస్నాన ముద్ర వేసి సాంఖ్యాల పవిత్రతలో ఈ వడకములో పాల్గొన్న బిడ్డలని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సోమవారం నుండి శుక్రవారం వరకు సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడకములో పాల్గొని వాక్య అభిషేకం కోసం ప్రార్థిస్తున్న ఈ బిడ్డలని, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ టీవీ స్క్రీన్ ముందు, మొబైల్ స్క్రీన్ ముందు కూర్చొని ఈ వాక్య అభిషేక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ మీద పై ఆకాశము నుండి నీ చల్లని చూపును ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవ, అపోస్తులని పైగదిలో అగ్ని జ్వాలలుగా దిగివచ్చి అభిషేకించినట్లు పరిశుద్ధాత్మ అనేక వరములు, పరిశుద్ధాత్మ ఫలము వారికి అనుగ్రహించినట్లు ఈ రాత్రి మేము ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ వీరిపై ప్రకాశించునుగాక. ఆ దేవుని ఆత్మ అనుగ్రహించు అన్ని పరిశుద్ధాత్మ వరములు మీరు కలిగి ఉందురుగాక. ఆ ఆత్మ అనుగ్రహించు అన్ని పరిశుద్ధాత్మ ఫలము మీరు పొంది ఉండునుగాక. పరిశుద్ధాత్మదేవ, వాక్యాన్ని చదవటానికి ప్రత్యేకమైన వాక్య దాహం ఈ ఆరాధనలో ఈ బిడ్డలకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యం చదువుతూ ఉండగా ఆ వాక్యములు ఇమిడి ఉన్నటువంటి అంతరార్థము, లోతైన వాక్య రహస్యములు ఈ బిడ్డలు తెలుసుకొందురుగాక. వాక్యం చదివి ఆ వాక్యం జ్ఞాపకం ఉంచుకోవటానికి, వాక్యం గుర్తుంచుకోవటానికి, వాక్యం మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవటానికి వారికి పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగి ఉండునుగాక. వాక్యం చదివి ఆ వాక్యం వివరించటానికి, వాక్యం వర్ణింప చేయటానికి, వాక్యం బోధించటానికి కావలసినటువంటి దైవ జ్ఞాన వరములు ఈ బిడ్డలు కలిగి ఉందురుగాక. వాక్యం ఎత్తిపట్టి చదవటానికి, వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయటానికి, వాక్యం ఎత్తిపట్టుకుని వాగ్దానాలు
క్లెయిమ్ చేసుకోవటానికి ఈ బిడ్డలకి అచంచలమైన విశ్వాసం కలిగి ఉందురుగాక. ఆమేన్. వాక్యం బోధిస్తున్నటువంటి బోధకులు, సేవకులు, సేవకురాలు వాక్యం బోధిస్తూ ఉండగా వింటున్న వారికి బోరు కొట్టకుండా, వింటున్న వాళ్ళ మనసును ఆగట్టుకోవటానికి, ఆ వాక్యం వింటూ ఉండగా అంధకార శక్తులు తొలగించబడటానికి ఈ బిడ్డలు బోధకులుగా, బోధకురాలుగా ఆ వాక్యాభిషేకం కలిగి ఉందురుగాక. ఆమేన్. వాక్యం బోధించబడుతూ ఉండగా, వాక్యం వింటూ ఉండగా, చదువుతూ ఉండగా రోగులు అనారోగ్యవస్థల నుండి స్వస్థత పొందుదురుగాక. ఆమేన్. వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండగా, వాక్యం చదువుతూ ఉండగా దుష్ట శక్తులు యేసు పరిశుద్ధ వాక్యాభిషేకములో తొలగించబడునుగాక. ఆమేన్. వాక్యం ఈ బిడ్డల జీవితంలో ప్రభావితమై ఆ వాక్యం ద్వారా లోతైన పాపబోధం, పశ్చాత్తాపం కలిగి ఆ వాక్యం వలన ఈ బిడ్డల జీవితమును నూతనీకరించబడునగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ వాక్యము ద్వారా ఈ కుటుంబాలలో వెలిగింపబడునగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ వాక్యం వలనట్టు ఈ బిడ్డలకి అచంచల విశ్వాసం కలిగి ఉందురుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ వాక్యము ద్వారా గాఢమైనటువంటి అవగాహన కలిగి ఉండి వాక్యము ద్వారా విశ్వాసాన్ని, శ్రీ సభను, సంఘాన్ని డిఫెండ్ చేయటానికి, విశ్వాసం నిలబెట్టడానికి అపారమైనటువంటి దైవ అభిషేక జ్ఞానం ఈ బిడ్డలు కలిగి ఉందురుగాక. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించి ప్రార్థించు. పరిశుద్ధాత్మదేవ వాక్యాభిషేకం అనుగ్రహించండి, వాక్య జ్ఞానం దయచేయండి, విశ్వాసములు బలపరచండి, స్వస్థతను, విడుదలను, అభిషేకమును విడుదల చేయండి దేవా. వాక్య దాహము కలిగించండి, ఆంధ్ర దప్పిక కలిగించండి. హీలి 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 హీలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, దేవుని ఆత్మ ప్రత్యేకమైన అభిషేకించబడినటువంటి అమ్మ, ఈ బిడ్డల కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందరిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ ఆరాధన చివరి భాగములో మీరు చదువుతున్న బైబిల్ని మీరు చేతిలో ఎత్తి పట్టుకోండి. మీ ఇంట్లో కుటుంబానికి మొత్తంగా ఒక బైబిల్ ఉంది అంటే ఆ ఇంటి యజమాని కానీ, యజమానురాలు కానీ అందరి తరపున మీరు మీ చేతులు ఆ బైబిల్ ఎత్తి పట్టుకోండి. లేదా మీ ఇంట్లో ఒక్కొక్కరికి పర్సనల్గా ఒక్కొక్క బైబిల్ కాపీ ఉంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటే మీరు ఆ బైబిల్ని మీ చేతులు ఎత్తి పట్టుకోండి. నేను మీ బైబిల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయబోతున్నాం. విశ్వాసముతో మీరు దీన్ని తీసుకోండి. ఆత్మయు జీవమైన దేవుడు, స్థల కాలానికి అతీతమైనటువంటి ఆత్మ విశ్వాసము ద్వారా మీ చేతిలో ఉన్న బైబిల్ని, మీరు బైబిల్ ప్రతిష్ఠించిన ఆ పీఠమును, ఆ స్థలమును, ఆ వాక్కు ద్వారా మీ ఇంటిని ఆశీర్వదించాలని ప్రార్థన చేయబోతున్నాం. కళ్ళు మూసుకొని మీ చేతిలో ఆ బైబిల్ని ఇలా ఎత్తి పట్టుకోండి. దివస ప్రసాదం వైపు ఆ బైబిల్ని ఇలా ఎత్తిపట్టి చూపెట్టి కళ్ళు మూసుకోండి. నేను మీకోసం ప్రార్థిస్తున్నా. ఆశీర్వాదము ఇచ్చేవాడు దేవుడే. త్రిత్వ దేవుని ప్రసన్నత నీ ఇంటిలో ఈ బైబిల్ ద్వారా, ఆత్మయు జీవమైన వాక్కు ద్వారా కలిగి ఉండాలని, ఏమైనా అంతగార చీకటి శక్తులు మీ ఇంట్లో ఉంటే ఆ వాక్య వెలుగు ద్వారా తొలగించబడాలని మీరు కోరుకుంటూ బైబిల్ ఎత్తి పట్టుకొని మీరు స్తుతించి ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మానవుడే మన మధ్య నివసించును అని యోహాను 1:14 చదువుతూ ఉండగా, ప్రభువా
ఎంతో విశ్వాసం, ఎంతో భక్తితో మీ సన్నిధిలో బైబిల్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న ఈ బిడ్డల మీద నీ చల్లని చూపును ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి వాక్కు, ఆత్మయు జీవమై ఉన్నటువంటి వాక్కు, స్వస్థత ఇచ్చు వాక్కు, విడుదల ఇచ్చు వాక్కు, అభిషేకం ఇచ్చు వాక్కు, సంపూర్ణ సైతాన కార్యములను తొలగించు వాక్కు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డల కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, కుటుంబంలో ప్రతి గదిని, వారి వాడుతున్న ప్రతి వస్తువులను ఆ వాక్య వెలుగుతో ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ వాక్కు చదువుతూ ఉండగా, ఆ బైబిల్ ఇంట్లో పెట్టుకుంటూ ఉండగా ఆ వాక్కు ఈ ఇంటికి రక్షణ కవచముగా మారునగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ప్రకారం సైతానికి విరుద్ధమైనటువంటి పోరాటములో పోరాడటానికి, యుద్ధం చేయటానికి ఒక ఖడ్గం, వాక్యమనే ఖడ్గం ఎత్తిపట్టి మేము ఈ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ వాక్యమనే ఖడ్గము ద్వారా మీ ఇంట్లో పనిచేస్తున్న సకల దుష్టాత్మల కార్యములు, చేతపడి మంత్రశక్తులు, దుష్టాత్మల కార్యములు అన్ని ఆ వాక్య ఖడ్గము కింద నశించిపోవునగాక. నీ ఇంట్లో ఉన్న చీకటి ప్రభావమును ఈ వాక్య వెలుగులో తొలగించబడునగాక. ఆ వాక్కు మీ ఇంట్లో చదువుతూ ఉండగా, ఆ బైబిల్ ఇంటిలో ప్రతిష్ఠించినప్పుడు అక్కడ ప్రతిష్ఠించబడినటువంటి బైబిల్ ప్రభావము ద్వారా మీ ఇంటిని దేవుడు అగ్ని కంచె వేసి సంరక్షించునుగాక. ఆ వాక్యం అనేటువంటి 2 అంచెల వాడిగా ఖడ్గం మీ ఇంటిలో చేసినటువంటి, జరుగుతూ ఉన్నటువంటి అన్ని పాప కార్యముల నుండి, శాప కార్యముల నుండి నీకు సంపూర్ణ విడుదల కలిగించునుగాక. ఈ బైబిల్ని చదువుతూ ఉండగా మీ ఇంట్లో ఉన్నటువంటి అంతకర శక్తులు తొలగించబడునుగాక. ఆ వాక్యం మీరు చదువుతూ ఉండగా మీరు వాక్య జ్ఞానం కలిగి ఉందురుగాక. వాక్యం వింటూ ఉండగా నీకు వాక్యాభిషేకం కలుగునుగాక. మీ చేతుల్లో ఉన్న బైబిల్ని ఆయన ఆశీర్వదించి పరిశుద్ధ ముద్ర వేయుచునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, నీ వాక్యమే నన్ను బతికించును, బాధలలో నన్ను ఓదార్చి నాకు నెమ్మదిని కలిగించు ఈ వాక్యమేనని, మనము ఈ వాక్యానికి తగిన బిడ్డలమని మనము ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఈ వాక్యానికి అనుకూలమని పాట పాడుకుంటూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. మీరు కుటుంబ సభ్యులు మీ చేతుల్లో ఉన్న బైబిల్ని బిడ్డలారా బైబిల్ పీఠములో ప్రతిష్ఠించండి. మీరు ఎక్కడైతే బైబిల్ ప్రతిష్ఠిస్తారో, లేదా మీ ఇంట్లో ఒక చిన్న బళ్ళ మీద కానీ కుర్చీ మీద కానీ ఆ బైబిల్ మీరు ప్రతిష్ఠించండి. చదువుతో వినండి. మీ చేతుల్లో ఉన్న బైబిల్ని చిన్న కుర్చీ మీద కానీ బళ్ళ మీద కానీ, కొంతమందికి మీ ఇంట్లో బైబిల్ ప్రతిష్ఠ చేసిన ఒక స్టాండ్ ఉండవచ్చు, అక్కడ మీరు ప్రతిష్ఠించి ఆ బైబిల్ ముందు మీరు మోకరించండి. లేదా ఆ బైబిల్ ముందు మీరు అందరూ కలిసి లేచి నిలబడండి. చేతులు ఇలా ఒక్కొక్కరి చేతిని పట్టుకొని మీరు కలిసి నిలబడి ఆ వాక్యం దేవుడవని, దేవుడే ఆ వాక్యమని ఈ పాట మేము పాడుతూ ఉండగా మాతో కలిసి పాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో, కన్నీటిలో, ఇబ్బందులో, శోధనలో, పైశాదిక రకరకాల అటాక్లో, అన్ని విధమైనటువంటి ఇక్కట్లో, ఇబ్బందులలో, కలిమిలో, వేదనలో, మరణములో కూడా ఈ వాక్కు, నీవు ఇబ్బందులో ఉండగా ఆ వాక్కును ఓదార్చాలి. నీవు కృంగిపోతూ ఉండగా ఆ వాక్కును బలపరచాలి. ఈ వాక్కు చదువుతూ ఉండగా నీకు స్వస్థత కలగాలని, ఈ వాక్యం చదువుతూ ఉండగా వాక్య అభిషేకం కావాలని, ఈ వాక్కు ఇంట్లో ఒక ఖడ్గంలాగా పనిచేయాలని, ఈ వాక్కు ఇంటికి అగ్ని కంచె వేయాలని, ఈ వాక్కు నీకు సర్వాంగ కవచంగా మారాలని మనస్సారా కోరుకుంటూ మాతో కలిసి పాడండి. వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో
నెమ్మదినిచ్చును. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రియబిడ్డలారా, జగటిగల ఊబి నుండి నన్ను లేవనెత్తును, సమతలమైన భూమిపై నన్ను నిలబెట్టను. పాపాంధకారములో పడిపోయినను నీ పాదములకు ఆ వాక్కు దీపముగా మారాలని, మీకు సత్య మార్గమును చూపెట్టాలని, నీవు సరైనటువంటి గమ్యస్థానము చేరుకోవాలని ఈ వాక్యాన్ని ఒక మార్గచూపిరిగా పట్టుకుని మనం పాడదాం. చీకటిగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. చీకటిగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో 11 నుంచి 17 వరకు చదివితే, పిల్లలారా, తల నుండి కాళ్ళ వరకు సర్వాంగ కవచం మనం ధరించి సైతాను వేస్తున్న ప్రతి ఒక్క బాణం మనకు హాని కలిగించకుండా, మన ఇంటిని నాశనం చేయకుండా వాక్యమనే ఖడ్గం ఎత్తి పట్టుకొని మనం నిలబడాలని, ఈ వాక్యమే ఒక ఆయుధంగా పనిచేయాలని ఆ బైబిల్ని విశ్వాసం నమ్మకముతో పట్టుకొని మనం కలిసి పాడదాం. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. మరొకసారి, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చప్పట్లతో కలిసి పాడదామా? శక్తి
శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అందరూ కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందన. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులపైకి లేపి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవా మీకే వందనములు స్తోత్రం ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను బ్రతికించి, ఈ వాక్యమే నన్ను అభిషేకించి, ఈ వాక్యమే నన్ను నడిపించునుగాక. హల్లెలూయా వందనములు స్తోత్రము స్తుతి ఆరాధన ఘనత మీకే నిరంతరము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా వాక్యాన్ని ప్రేమించటానికి, వాక్యం చదవటానికి, వాక్యము ఆలకించటానికి, వాక్యం నేర్చుకోవటానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి బిడ్డలారా. రోజుకి ఒక్కసారి అయినా, కనీసం 5 నిమిషాలైనా వాక్యం చదవటానికి నిర్ణయం తీసుకోండి. మీ ఇంట్లో బైబిల్ని ఒక మంచి స్థలములో ప్రతిష్ఠించటానికి, బైబిల్ ఎన్థ్రోన్మెంట్, బైబిల్ ప్రతిష్టను మీ ఇంట్లో మీరు చేయండి. బైబిల్కి ఒక ప్రత్యేక స్థానం కలిగించండి. ఆ బైబిల్ మీద వేరే ఏ పుస్తకము కానీ ఏ వస్తువులు పెట్టకుండా బైబిల్ని దేవుని సాన్నిహిత్యంగా గ్రహించి ఆ బైబిల్కి తగిన ప్రాముఖ్యత ఇవ్వటానికి నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో జపమాల ప్రార్థన చేస్తూ ఉండగా బైబిల్ కాసేపు చదవటానికి నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు బైబిల్ చదువుతుండగా, చదువుపోయే ముందు కానీ చదివిన తర్వాత కానీ పరిశుద్ధాత్మదేవ చదివిన వాక్యం గుర్తించుకోవటానికి నాకు జ్ఞాపక శక్తి దయచేయండి అని ప్రార్థించు. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించటానికి సిద్ధపడుతున్నాం. ఈ దివ్య ప్రసాదం ఎత్తిపట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీ ఇంటిపై ఒక ముద్రగా, మీ హృదయం మీద ఒక ముద్రగా, వాక్యం వలన ముద్రించబడిన బిడ్డలుగా మీరు మారాలని కోరుకుంటూ చేతులు జోడించి శతములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. దాహముతో వాక్యాభిషేకం కోసం ప్రార్థించు. సజీవ వాక్కు అనే తెలుగు ధ్యాన వడకములో సోమవారం నుండి శుక్రవారం ఈ రాత్రి వరకు దేవుడు చేసిన అన్ని మేళ్లకు కృతజ్ఞతగా మనము ఈ ఆశీర్వాదం స్వీకరిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు
మిమ్మందరిని దీవించి వచనాభిషేకముతో నడిపించునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగును కాక. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడకము ఈ ఆరాధనతో పాటు సమాప్తమైంది. ధ్యాన వడకములో పాల్గొన్న మీ అందరికీ దేవుడు ప్రత్యేకమైన వాక్యాభిషేకము ప్రసాదించునుగాక. రేపు శనివారం ఈ తెలుగు ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేస్తున్న వారందరినీ ఉద్దేశించి, పూజలు పెట్టించిన వారందరినీ ఉద్దేశించి రేపు కృతజ్ఞత పరిశుద్ధ బలిని అర్పించబోతూ ఉన్నాం. మీరందరూ కూడా ఆ సాటర్డే కృతజ్ఞత పరిశుద్ధ బలి భోజనంలో పాల్గొని ఈ వాక్య ధ్యాన వడకం ద్వారా దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞత చెల్లిస్తూ మనం బలిలో పాల్గొందాం. దేవుడు మీ అందరినీ కూడా వాక్యాభిషేకులు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్.